హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? మేమైతే చాలా బావున్నాము. మీ అందరూ కూడా బావున్నారు అని అనుకుంటున్నాను. సో, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కాబట్టి ఇవాల్టి వీడియో వచ్చేసి శ్రియాకి చెవులు కుట్టించామనమాట. యాక్చువల్‌గా అయితే మేము వచ్చిన మంత్‌లోనే అంటే మార్చ్‌లోనే కుట్టిద్దాం అనుకున్నాము. అప్పుడు దానికి నైన్త్ మంత్ అనమాట. సో, ఆడ్ నంబర్ మంత్స్‌లో కుట్టిస్తారు కదా! ఐదర్ 5, 9, 11 మంత్స్‌లో. సో, నైన్త్ మంత్‌లో కుట్టిద్దాం అనుకున్నాం గానీ, మేము అదే మంత్ రావటము అండ్ కంటిన్యూయస్‌గా ఆహ్, రిలేటివ్స్ రావటం, ఫ్రెండ్స్ రావటం అట్లా చాలా హడావిడయిపోయింది. సో, అప్పుడు కుదరలేదు. అండ్ ఇప్పుడు కూడా మంచి రోజులు లేవు అన్నారు. బట్ మేమేం మొక్కు పెట్టుకోలేదు కాబట్టి, సో, ఈ మంత్ కుట్టివ్వచ్చు అని చెప్పారు. సో, దానికే రెడీ అవుతున్నాము. నేనొచ్చేసి ఈ సుంగుడి గౌన్ వేసుకున్నాననమాట. ఇది యాక్చువల్లీ 3 ఇయర్స్ బ్యాక్ డ్రెస్. సో, ఇప్పుడు వేసుకున్నాను. అండ్ మేము వచ్చేసి కొత్తగూడెం అంటే మాకు దగ్గరలో ఉన్న షాప్స్‌లో లైక్ గోల్డ్ షాప్స్‌లో గన్ షాట్ కొత్తగూడెంలో ఉంది అని చెప్పి తెలిసి మేము స్టార్ట్ అయ్యామనమాట. సో, మీరిప్పుడు చూసింది మా తమ్ముడిని. మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి కుట్టిస్తారు గదా! సో, లైక్ ఇట్స్ ఎ ట్రెడిషన్ నార్మల్‌గా. సో, నాకు ఓన్‌గా ఎవరు లేరు కాబట్టి తను మా బాబాయ్ కొడుకు లైక్ హి ఈస్ మై ఓన్ బ్రదర్. సో, తను ఒళ్ళో కూర్చోబెట్టుకొని కుట్టిస్తాడు అని చెప్పి మేము తనని గూడా తీసుకెళ్ళామనమాట. శ్రియ వచ్చేసి మా అత్తయ్య, మావయ్య కూడా వస్తున్నారు మాతో పాటు. సో, వాళ్ళ కార్‌లో శ్రియ వస్తుంది. అండ్ మేము డ్యాడీ వాళ్ళతో ఇట్లా ఎళ్తున్నామనమాట. మేము కొత్తగూడెం రీచ్ అయిపోయాము. మీలో ఎంతమంది కొత్తగూడెం అరౌండ్ ఉన్నవాళ్ళున్నారు? అండ్ కొత్తగూడెం తెలిసిన వాళ్ళున్నారు? నాకు కామెంట్స్‌లో చెప్పండి. లైక్ వీడియోస్ చూస్తున్నారు. బట్ ఏం కామెంట్స్ కానీ ఏం లైక్ చెప్పట్లేదు. సో, కామెంట్స్ ఏమన్నా పెడుతూ ఉంటే ఐ వుడ్ నో లైక్ మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా? ఆర్ ఏదన్నా మీకు నచ్చట్లేదా అనేది. ఎనీథింగ్ ఐ విల్ టేక్ పాజిటివ్ అనమాట. సో, మేము కొత్తగూడెం రీచ్ అయిపోయాము. కొత్తగూడెంలో వచ్చేసి ప్లేస్‌లో లైక్ నార్మల్‌గా మనకి గన్ షాట్స్ వచ్చి బ్యూటీ పార్లర్స్‌లో కానీ ఆర్ ఎనీ టాటూ షాప్స్‌లో అలా ఉంటాయి అని చెప్పి నాకు తెలుసు. బట్ గోల్డ్ షాప్స్‌లో గూడా ఈ మధ్య గన్ షాట్ పెడుతున్నారు అని తెలిసింది. సో, మేము సీఎంఆర్ షాపింగ్ మాల్ ఉందనమాట. అందులోనే గోల్డ్ సెక్షన్ గూడా ఉంది. అక్కడ ఉంది అని చెప్పి తెలిసి వెళ్ళాము. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మేము వెళ్ళిన తర్వాత మాకు తెలిసిందేంటంటే, అసలక్కడ గన్ షాటే లేదంట. బిఫోర్ కూడా ఎప్పుడూ లేదు. మీకెవరైనా మిస్‌ఇన్ఫర్మేషన్ ఇచ్చుండొచ్చు అని జెప్పారు. సో, మేమేం తెలుసుకోకుండా వెళ్ళిపోయాము అంత ప్రిపేర్డ్‌గా. అండ్ ఆ రోజే మంచి రోజు. అండ్ అది దాటిన తర్వాత శ్రియాకి మళ్ళీ త్వరలోనే 12థ్ మంత్ వచ్చేస్తది. అండ్ 12థ్ మంత్‌లో కుట్టివ్వడం కుదరదు. ఏం చేయాలో అర్థం గాక మేము కొన్ని ప్లేసెస్ సెర్చ్ చేస్తే న్యాచురల్స్ బ్యూటీ పార్లర్‌లో ఉంటుంది అని తెలిసింది కొత్తగూడెంలో. సో, అక్కడికి వెళ్దాము అని వెళ్ళేసరికి కింద ఒక గోల్డ్ షాప్ ఉందనమాట. వై నాట్ ఒకసారి అడిగి చూద్దాం అని చెప్పి అడిగితే అక్కడ గన్ షాట్ ఉందని జెప్పారు. సో, వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. బికాజ్ మేము గోల్డ్ షాప్‌లోనే కుట్టించాలి అనుకున్నాము. మళ్ళీ బ్యూటీ పార్లర్‌కెందుకు అన్నట్టు అనుకున్నాము. సో, లక్కీగా ఆ షాప్‌లో ఉంది. షాప్ చాలా బావుంది. కలెక్షన్స్ కూడా చాలా బావున్నాయి. శ్రియాకి మాత్రం ఏ మాత్రం ఐడియా లేదు. ఏం జరగబోతుంది ఏంటి అని జెప్పి. తను క్యాజువల్‌గా ఆడుతూ ఉంది. మంచిగా పలకరిస్తుంది. ఎవరన్నా వచ్చి హాయ్ చెప్తే హాయ్ అంటుంది. నవ్వుతూ పలకరిస్తూ ఉంది. సో, తనకి ఎప్పుడైతే సైడ్ తనకి ఫస్ట్ గన్ షాట్ అయిందో ఇంకా వెంటనే అలర్ట్ అయిపోయిందనమాట. తనకి నేను డాట్స్ పెడుతున్నాను. యాక్చువల్‌గా అయితే గన్ షాట్ పెట్టే వాళ్ళే డాట్స్ పెట్టుకుంటారు. వాళ్ళకి కరెక్ట్‌గా స్పాట్స్ తెలుస్తాయి. బట్ ఇక్కడ వాళ్ళకి అంత కంటిన్యూయస్‌గా లైక్ ఇట్లా కస్టమర్స్ రారంట గన్ షాట్‌కి. ఎక్కడో ఒకళ్ళు వస్తారు. సో, అంత ప్రొఫెషనల్స్ లేరు. నార్మల్‌గా మీరు డాట్స్ పెట్టుకుంటే మేము పెడతామన్నారు. నేను అదే పెట్టడానికి ట్రై చేస్తున్నాను. బట్ నా చేతులు వణుకుతున్నాయన్నమాట. బికాజ్ అప్పటి వరకు నాకేం లేదు. బట్ ఎప్పుడైతే తను అలా వెళ్లి కూర్చుందో, ఇంకా నాకు టెన్షనొస్తుంది. తనెలా, ఏంటి, ఆ పెయిన్ వస్తదేమో అని జెప్పి నాకు చాలా టెన్షనొచ్చింది. ఫస్ట్‌ది కుట్టిన వెంటనే బాగా ఏడ్చింది.
అదేం పెయిన్ ఉండదు ఐ నో. బట్ వాళ్ళకదొక భయము, ఏదో అవుతుంది అన్న ఇదిలో భయపడిపోతారు గదా పిల్లలు. ఇంకా సెకండ్ దానికి కుట్టడానికి వచ్చాయి మాకు తంటాలు. ఇంక అస్సలు కుట్టనివ్వలేదు. శ్రియ ఏంటంటే బేసిక్‌గా ఏడుస్తది. ఏదన్నా దానికి దెబ్బ తగిలినా, ఏదన్నున్నా ఆపేస్తది. అండ్ దెన్ అగైన్ మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఏడుస్తా ఉంటదనమాట. సో, ఇక్కడేంటంటే శ్రీనాథ్ కూడా ఫోన్‌లో ఉన్నారు. అండ్ ఇంకొక ఫోన్‌లో మేము రైమ్స్ పెట్టి ఎంటర్‌టైన్ చేస్తున్నామనమాట. సో దట్ తను ఏడవకుండా ఉంటది అని జెప్పి. కాసేపటి వరకైతే దాన్ని ఏడుపు ఆపగలిగాం కానీ, కాసేపు మాత్రం ఇంకసలు అవ్వలేదు. ఎలా అయినా ఇంకా సెకండ్‌ది ఫోర్స్‌ఫుల్‌గా చేద్దామన్నా గూడా అవ్వట్లేదు. బికాజ్ తను గట్టిగా చెయ్యి అండ్ 2 చేతులు ఇట్లా విడిచేస్తుంది. అండ్ మేము ఇంకొకటేం ఆలోచించామంటే అంత ఫోర్స్‌ఫుల్‌గా ఎందుకు అని జెప్పి కొంచెం టైమ్ ఇచ్చి వెయిట్ చేశాము. అసలు అప్పటికే మీకు చూడొచ్చు ఒక 2 అటెంప్ట్స్ నేను పెట్టాను. బట్ అట్‌లీస్ట్ ఒక 6-7 అటెంప్ట్స్ మేము ట్రై చేశామనమాట సెకండ్ దానికి కుట్టడానికి. రైమ్స్ పెడుతూ ఏదో ఒకటి అట్లా ఎంటర్‌టైన్ చేస్తూ. బట్ అస్సలు తను చెవు దగ్గరికి రాంగానే వెంటనే అలర్ట్ అయిపోతుంది. ఇంకా అవ్వేది లేదు. అట్‌లీస్ట్ అయిపోవాలి ఇంక తప్పదు అని జెప్పి ఇంకా సెకండ్ దానికి అందరం పట్టుకొని గట్టిగా ఫోర్స్‌ఫుల్‌గా చేయాల్సొచ్చింది. ఈవెన్ దో తను ఏడుస్తున్నా గూడా బాగా ఏడ్చింది. ఫస్ట్ టైమ్ అనుకుంటా అది పుట్టిన తర్వాత ఇంత ఏడవటం. నేను చూడలేకపోయాను. బట్ తప్పదు. దిస్ ఈస్ ఎ ప్రాసెస్. ఎవ్రీవన్ విల్ గో త్రూ దిస్. ఐ నో. బట్ ఒక మదర్‌గా ఐ కుడెంట్ బేర్ దాని పెయిన్, దాని ఏడుపు చూడలేకపోయాను. సో, యాహ్! అలా కుట్టిచ్చేసాము అయిపోయింది. అండ్ షాప్ వాళ్ళకి మామయ్య స్వీట్స్ ఇప్పిస్తున్నారు శ్రియ తోటి. సో, శ్రీనాథ్ వాళ్ళ ఫాదర్ అనమాట మా మామయ్య. సో, అలా మేము శ్రియకి చెవులు కుట్టించేసాము. అండ్ ఐ వాస్ వెరీ హ్యాపీ దట్ నేను ఈ ఇయర్ అవ్వదేమో అనుకున్నాను. మళ్ళీ థర్డ్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సొస్తుందేమో అని చెప్పి అనుకున్నాను. బట్ లక్కీగా 11థ్ మంత్‌కి అయిపోయింది. అండ్ శ్రీనాథ్ టైంకి లేక ఉండి బట్ ఇట్స్ ఓకే. కొన్ని కొన్ని సార్లు తప్పదు. వి హావ్ టు అడ్జస్ట్. అండ్ వెళ్ళే దారిలో మళ్ళీ శ్రియ కూడా వెళ్ళే దారిలో లైక్ అత్తయ్య, మామయ్య వాళ్ళతో వెళ్ళిపోయింది. అండ్ మేము వెనక కొన్ని మెడిసిన్స్ తీసుకునేదుండి ఆగామనమాట. సో, లైక్ కొబ్బరి బొండం నీళ్ళు తాగి మెల్లగా ఇంకా స్టార్ట్ అయ్యాము. నేనెందుకు నార్మల్ మెథడ్ లైక్ గోల్డ్ షాప్‌లో గుచ్చి చేసే మెథడ్‌కి వెళ్ళలేదు అనంటే, తను పెయిన్ తట్టుకోలేదేమో అని అనిపించింది. బేసిక్‌గా ఈ గన్ షాట్‌కే నేను తట్టుకోలేకపోయాను. ఈ పెయిన్ రాకపోయినా గూడా. అదైతే అసలు నా వల్ల గాదు. దాని బాధ నేను చూడలేవను. గన్ షాట్‌కి ఏమాత్రం పెయిన్ లేదు. అండ్ అసలు ఇబ్బంది పెట్టలేదు. తను కాసేపు కొంచెం ఏడ్చింది. బట్ బై దెన్ ఇంటికొచ్చేసరికి నార్మల్ అయిపోయింది. హ్యాపీగా ఆడుకుంది. సో, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి. అండ్ మళ్ళీ మీ ముందుకొక మంచి వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.